వెల్కమ్ బ్యాక్. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు రవాణా కష్టాలు ఇంకా తీరడం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో రోడ్డు సౌకర్యం లేక ఓ నిండు గర్భిణి పడిన నరక యాతన అంతా ఇంత కాదు. పురిటి నొప్పులతో విలవిలలాడుతున్న మహిళను కుటుంబ సభ్యులు టార్చ్ లైట్ వెలుతురులో కాలి నడకన 4 కిలోమీటర్లు మోసుకు రావాల్సిన దుస్థితి అక్కడ ఏర్పడింది. గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో 108 అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేకపోయింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళను కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు సాహసమే చేశారు. చేతిలో టార్చ్ లైట్ పట్టుకుని దట్టమైన చీకటిలో గుట్టలు రాళ్ల మధ్య ఉన్న కాలి బాటలో ఏకంగా 4 కిలోమీటర్లు నడిపించుకుంటూ ప్రధాన రహదారికి చేర్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి అంబులెన్స్లో ఎస్కోట్ ఆసుపత్రికి తరలించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సతీష్ చెప్తారు. సతీష్, చెప్పండి, విశాఖ ఏజెన్సీలో గిరిజనుల పరిస్థితికి దర్పణం పడుతోంది. దీనికి సంబంధించి ఎవరైనా స్పందించారా ఈ విషయంలో? స్వామి గారు, మనం ఏజెన్సీలో చూసుకున్నట్టయితే గర్భిణీకి కష్టాలు, అదేవిధంగా గిరిజనుల అవస్థల పైన రోజు రోజుగా సమస్యలు మరింత తీవ్రతరం అవుతున్నాయనేది చెప్పుకోవడానికి ఇది ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు కేవలం రహదారి బాగోలేక కిలోమీటర్లు నడవడం కాదు, కొంతమంది రహదారి సౌకర్యం లేక అర్ధరాత్రి పూట డోలీల మూతలో వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటికి శాశ్వత పరిష్కారాన్ని పెడతాం, అంబులెన్స్ ఏర్పాటు చేస్తామంటూ చెప్తున్నారు. కానీ అవి ఇప్పటికీ కూడా కార్యరూపం దాల్చలేదు అనడానికి ఇవి నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు. నిన్న మనం చూసుకున్నట్లయితే అల్లూరి జిల్లాలోని చూసుకున్నట్లయితే ఒక గర్భిణీ స్త్రీ తీవ్ర అవస్థలు పడిన ఈ యొక్క ఘటన మనకి కళ్ళకు సాక్షాత్కారంగా కనిపిస్తుంది. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పెంకపొడ్డి గ్రామానికి చెందిన స్వాతి అనే నిండు గర్భిణి రాత్రి ఒక్కసారిగా పుట్టినప్పుడు రావడంతో ఆ గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక తీవ్ర అవస్థలకు గురయ్యారు. అయితే వారు రహదారి సౌకర్యానికి అంటే వెళ్లాలన్నా కూడా సుమారు 4 కిలోమీటర్ల ఈ కంకర్రాయి ఉండే పరిస్థితి ఉంది. అంటే ఒక 2 వీలర్ కూడా వచ్చే రాని పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి వాళ్ళ 4 కిలోమీటర్లు కూడా ఆ గర్భిణీ స్త్రీని మోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ప్లేన్ రోడ్ ఏదైతే మైదాన ప్రాంతానికి వెళ్ళడానికి 4 కిలోమీటర్ల ఆ యొక్క నడకదారి చీకటి, మరొక పక్క ఎటువంటి వెలుతురు లేని పరిస్థితుల్లో టార్చ్ వెలుగులో వాళ్ళు గర్భిణీ స్త్రీని మోసుకు వెళ్లాల్సిన పరిస్థితి మనకి అది ఆలోచించుకుంటేనే ఎంత అంటే ఒక విధంగా దిగుత్సాకరమైన పరిస్థితి, ఎంత దారుణమైన పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది. అటువంటి పరిస్థితిని వారు కల్లారా వాళ్ళు అనుభవించిన పరిస్థితి ఉంది. వాళ్ళు సుమారు 4 కిలోమీటర్ల మేర ఆ గర్భిణీ స్త్రీని మోసుకుంటూ ఆ 108 వరకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే మోసుకుంటూ వెళ్లారు. అక్కడి నుంచి సమీపంలో 108 ద్వారా వాళ్ళు ఎస్కోట్ లో ఆసుపత్రికి గర్భిణీ స్త్రీకి వాళ్ళు చికిత్సలు అందించారు. అయితే దీన్ని బట్టి మనం చెప్పాల్సింది ఏంటంటే ఇప్పటికీ కూడా ఏజెన్సీల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయని మనకు తెలుస్తుంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం స్పందించాలంటూ కూడా వారు గిరిజనుల సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నారు. స్వామి గారు. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.